ఓం శాంతి 13/5/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, తండ్రి ద్వారా మీకు లభించిన సృష్టి ఆది మధ్య అంత్యాల జ్ఞానాన్ని మీ బుద్ధిలో ఉంచుకుంటారు. అందుకే మీరు స్వదర్శన చక్రధారులు. ప్రశ్న: ఆత్మను పావనంగా తయారు చేసేందుకు ఆత్మిక తండ్రి ఏ ఇంజెక్షన్ ఇస్తున్నారు? జవాబు: మన్మనాభవ. ఈ ఇంజెక్షన్ ఆత్మిక తండ్రి తప్ప వేరెవ్వరూ వేయలేరు. తండ్రి చెప్తారు, మధురమైన పిల్లలారా, మీరు నన్ను స్మృతి చెయ్యండి. స్మృతి ద్వారానే ఆత్మ పావనమవుతుంది. ఇందులో సంస్కృతము మొదలైనవి చదవాల్సిన అవసరం కూడా లేదు. తండ్రి హిందీలో సులభమైన స్పష్టమైన పదాలతో వినిపిస్తారు. ఆత్మిక తండ్రి మమ్ములను పావనంగా చేసేందుకు యుక్తులను అర్థం చేయిస్తున్నారు అనే నిశ్చయం ఆత్మకి ఎప్పుడు కలుగుతుందో అప్పుడు వికారాలను వదులుతూ వెళ్తుంది. ఓం శాంతి. ఓం శాంతి అను పదానికి అర్థము పిల్లలకు తెలియచేయడం జరిగింది. నా స్వరూపము శాంతి, నా నివాస స్థానము శాంతిధామము అని ఆత్మ తన పరిచయాన్ని ఇస్తుంది. దానినే పరంధామము, నిర్వాణధామము అని కూడా అంటారు. దేహ అభిమానాన్ని వదిలి ఆత్మ అభిమానులుగా అవ్వండి, తండ్రిని స్మృతి చెయ్యండి అని ఈ బాబా కూడా అంటారు. తండ్రి పతిత పావనులు, నేను ఆత్మను ఇక్కడికి పాత్రను అభినయించేందుకు వచ్చాను అని ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు డ్రామా పూర్తి అవుతోంది, తిరిగి వెళ్ళాలి. అందుకే నన్ను స్మృతి చెయ్యండి, మీ వికర్మలు వినాశనం అవుతాయి అని తండ్రి అంటారు. దీనినే సంస్కృతంలో మన్మనాభవ అని అంటారు. మీ మనస్సును నా పైన ఉంచండి అని. తండ్రి నిజానికి సంస్కృతంలో చెప్పలేదు. బాబా హిందీ భాషలోనే అర్థం చేయిస్తారు. ఒకే హిందీ భాష ఉండాలి అని ప్రభుత్వం కూడా చెప్తుంది. బాబా కూడా వాస్తవానికి హిందీలోనే అర్థం చేయిస్తారు. కానీ ఈ సమయంలో అనేక ధర్మాలు, మతాలు, మార్గాలు ఉన్నందున భాషలు కూడా అనేక ప్రకారాలుగా తయారు చేశారు. సత్యుగంలో ఇక్కడ ఉన్నన్ని భాషలు ఉండవు. గుజరాత్లో ఉన్న వారి భాష వేరు. ఎవరు ఏ గ్రామంలో ఉంటారో వారికి అక్కడి భాష తెలుస్తుంది. అనేక మంది మనుషులున్నారు, అనేక భాషలు కూడా ఉన్నాయి. సత్యుగంలో ఒకే ధర్మం, ఒకే భాష ఉండేది. ఇప్పుడు సృష్టి ఆది మధ్య అంత్యాల జ్ఞానం మీ బుద్ధిలో ఉంది. ఇది ఏ శాస్త్రంలోనూ లేదు. ఈ జ్ఞానమున్న శాస్త్రం ఏదీ లేదు. కల్పము ఆయువు గురించి ఎక్కడా వ్రాయబడలేదు, ఎవ్వరికీ తెలియదు. సృష్టి ఒక్కటే, సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుంది. క్రొత్తది పాతదిగా, పాతది మళ్ళీ క్రొత్తదిగా అవుతుంది. దీనిని స్వదర్శన చక్రం అని అంటారు. ఎవరికి చక్ర జ్ఞానం ఉంటుందో వారిని స్వదర్శన చక్రధారులని అంటారు. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అనే జ్ఞానం ఆత్మలో ఉంటుంది. వారు కృష్ణుడికి, విష్ణువుకు స్వదర్శన చక్రాన్ని చూపించారు వారి చేతిలో ఉన్నట్టు. వారికి జ్ఞానమే లేదు అని ఇప్పుడు బాబా అర్థం చేయిస్తారు. సృష్టి ఆది మధ్య అంత్యాల జ్ఞానాన్ని ఒక్క బాబాయే ఇస్తారు. ఇది స్వదర్శన చక్రం, అంతేకాని తలను ఖండించే హింస విషయం ఏదీ లేదు. ఈ అసత్యం కూడా వ్రాసేశారు. ఈ జ్ఞానం బాబా తప్ప ఏ మనుష్య మాత్రులు ఇవ్వలేరు. మనుషులను ఎప్పుడూ భగవంతుడు అని అనలేరు. బ్రహ్మ, విష్ణు, శంకర్లను కూడా దేవతలని అంటారు. బాబా మహిమ దేవతలకు కూడా లేదు. తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. తండ్రి మహిమయే పిల్లల మహిమ అని ఎప్పుడూ చెప్పరు. పిల్లలు పునర్జన్మలు తీసుకుంటారు, తండ్రి పునర్జన్మలలోకి రారు. పిల్లలు తండ్రిని స్మృతి చేస్తారు. భగవంతుడు ఉన్నతాతి ఉన్నతమైన వారు. వారు సదా పావనులు. పిల్లలు పావనంగా అయ్యి మళ్ళీ పతితం అవుతారు. బాబా సదా పావనమైన వారు. పిల్లలకు తండ్రి వారసత్వం కూడా తప్పకుండా కావాలి.
ఒకటి ముక్తి కావాలి, పైకి వెళ్ళాలి తండ్రి దగ్గరకు. రెండవది జీవన్ముక్తి, స్వర్గంలోకి రావాలి. శాంతిధామాన్ని, ముక్తి సుఖధామాన్ని జీవన్ముక్తి అని అంటారు. ముక్తి విశ్వాత్మలందరికీ లభిస్తుంది. ఎవరు బాగా చదువుకుంటారో వారికి జీవన్ముక్తి లభిస్తుంది. భారతదేశంలో నిజంగా జీవన్ముక్తి ఉండేది. మిగిలిన వారంతా ముక్తిధామంలో ఉండేవారు. సత్యుగంలో కేవలం ఒక్క భారతఖండం మాత్రమే ఉండేది. లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. బాబా చెప్తారు, లక్ష్మీనారాయణల మందిరాలను అన్నిటికంటే ఎక్కువగా నిర్మిస్తారు. లక్ష్మీనారాయణలకు ఈ రాజ్యం ఎక్కడి నుండి లభించిందో, ఎంతకాలం రాజ్యం చేశారో, మళ్ళీ వారు ఎక్కడికి వెళ్ళారో వీరి మందిరాలను నిర్మించి బిర్లా మొదలైన వారికి కూడా తెలియదు. కనుక బొమ్మల పూజ వలె ఉంది కదా, దీనిని భక్తి అని అంటారు. మీరే పూజ్యులు, మళ్ళీ మీరే పూజారులు అని అంటారు. పూజ్యులు మరియు పూజారులకు చాలా వ్యత్యాసం ఉంది. దీనికి కూడా అర్థం ఉంటుంది కదా. ఎవరైతే వికారులో వారిని పతితులు అని అంటారు. క్రోధము కలవారిని పతితులు అని అనరు. ఎవరైతే వికారాలలోకి వెళ్తారో వారిని పతితులని అంటారు. ఈ సమయంలో మీకు జ్ఞానామృతం లభిస్తుంది. జ్ఞానసాగర్లో ఒక్క తండ్రి మాత్రమే. బాబా చెప్తారు, ఈ భారతదేశం సతో ప్రధానమైనది, ఉన్నతాతి ఉన్నతంగా ఉండేది, ఇప్పుడు తమో ప్రధానమైనదిగా ఉంది. ఈ విషయాలు మీ బుద్ధిలో ఉన్నాయి. ఇక్కడ ఏ రాజ్యము లేదు. ఇది ప్రజలపై ప్రజారాజ్యం. సత్యుగంలో చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారో. వినాశనానికి ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఢిల్లీ దైవీ రాజ్యం అవ్వాల్సిందే, కానీ ఇది ఎవ్వరికీ తెలియదు. ఇది క్రొత్త ఢిల్లీ అని వారు అనుకుంటారు. ఈ పాత ప్రపంచాన్ని పూర్తిగా పరివర్తన చేసేవారు ఎవరో ఇది ఎవ్వరికీ తెలియదు. ఏ శాస్త్రాలలోనూ లేదు. అర్థం చేయించేవారు ఒక్క బాబా మాత్రమే. ఇప్పుడు పిల్లలైన మీరు నూతన ప్రపంచానికి ఏర్పాట్లు చేస్తున్నారు. గవ్వ నుండి వజ్ర సమానంగా అవుతున్నారు. భారతదేశం ఎంత సంపన్నంగా ఉండేది. అప్పుడు ఇతర ధర్మాలు ఏవి ఉండేవి కాదు. ఇప్పుడు అనేక ధర్మాలు ఉన్నాయి. ఇప్పుడు దయాహృదయుడైన తండ్రిని స్మృతి చేస్తారు. భారతదేశం సుఖధామంగా ఉండేది అని మర్చిపోయారు. ఇప్పుడు భారతదేశ పరిస్థితి ఎలా ఉంది? భారతదేశం స్వర్గంగా ఉండేది. ఇది తండ్రి జన్మస్థానం కదా. కనుక డ్రామా అనుసారం వారికి జాలి కలుగుతుంది. భారతదేశం ప్రాచీనమైనది. క్రీస్తుకు 3000 సంవత్సరాల క్రితం భారతదేశం స్వర్గంగా ఉండేది అని, వేరే ధర్మాలు ఉండేవి కాదు అని కూడా అంటారు. ఇప్పుడు అదే భారతదేశం పూర్తిగా క్రిందకు దిగజారిపోయింది. మా భారతదేశం అన్నిటికంటే ఉత్తమమైనది అని పాడతారు కూడా. పేరు కూడా హెవెన్, స్వర్గం. భారతదేశ మహిమ గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. తండ్రి వచ్చి భారతదేశ కథను అర్థం చేయిస్తారు. భారతదేశ కథ అనగా ప్రపంచ కథ. దీనిని సత్యనారాయణ కథ అని కూడా అంటారు. పూర్తి 5000 సంవత్సరాల క్రితం భారతదేశంలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది అని తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు. వారి చిత్రాలు కూడా ఉన్నాయి. కానీ వారికి రాజ్యం ఎలా లభించింది? సత్యుగానికి ముందు ఏముండేది? సంగమ యుగానికి ముందు ఏముండేది? కలియుగం. ఇది సంగమ యుగం. ఇందులో బాబా రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు పాత ప్రపంచాన్ని క్రొత్తగా చేయాల్సి ఉంటుందో అప్పుడు పతిత ప్రపంచాన్ని పావనంగా చేయటానికి నేను రావాల్సి ఉంటుంది. నన్ను సర్వవ్యాపి అని అనేశారు. యుగ యుగంలో వస్తాను అని కూడా అన్నారు. కనుక మనుషులు తికమక పడ్డారు. సంగమ యుగం కేవలం మీకు మాత్రమే తెలుసు. మీరు ఎవరు? ప్రజాపిత బ్రహ్మకుమారి కుమారులు అని బోర్డుపై వ్రాసి ఉంది. అయితే బ్రహ్మ తండ్రి ఎవరు? ఉన్నతాతి ఉన్నతమైన శివుడు. తర్వాత బ్రహ్మ ద్వారా రచన జరుగుతుంది. ప్రజాపిత అని బ్రహ్మనే అంటారు. శివుడిని ప్రజాపిత అని అనరు. శివుడు సర్వాత్మల నిరాకార తండ్రి ఇక్కడికి వచ్చి ప్రజాపిత బ్రహ్మ ద్వారా దత్తత తీసుకుంటారు.
బాబా చెప్తారు, నేను ఇతడిలో ప్రవేశించాను, ఇతడి ద్వారా మీరు ముఖ వంశావళి బ్రాహ్మణులుగా అయ్యారు. బ్రహ్మ ద్వారానే మిమ్మలను బ్రాహ్మణులుగా చేసి ఆ తర్వాత దేవతలుగా చేస్తాను. మీరు ఇక్కడికి వచ్చి బ్రహ్మ పిల్లలుగా అయ్యారు. మరి బ్రహ్మ ఎవరి పుత్రుడు? బ్రహ్మ తండ్రికి ఏదైనా పేరు ఉందా? వారు శివుడు, నిరాకార తండ్రి. వారు వచ్చి బ్రహ్మలో ప్రవేశించి అందరినీ దత్త తీసుకుంటారు. బ్రాహ్మణులను ముఖ వంశావళిని తయారు చేస్తారు. తండ్రి చెప్తారు, నేను ఇతని అనేక జన్మల అంతంలో ప్రవేశిస్తాను. ఇతను నా వారిగా అవుతాడు. సన్యాసాన్ని ధారణ చేస్తాడు. దేని సన్యాసం? 5 వికారాల సన్యాసం. ఇంటిని వదిలి వెళ్లాల్సిన అవసరం లేదు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా ఉండాలి. నన్ను ఒక్కరినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి. అదే యోగం. దీని ద్వారా మలినము తొలగిపోతుంది. మీరు సతో ప్రధానంగా అవుతారు. భక్తిలో ఎన్ని గంగా స్నానాలు చేసినా, జపతపాలు చేసినా క్రిందకు తప్పకుండా దిగాల్సిందే. సతో ప్రధానంగా ఉండేవారు ఇప్పుడు తమో ప్రధానంగా ఉన్నారు. మళ్ళీ సతో ప్రధానంగా ఎలా అవ్వాలి? తండ్రి తప్ప వేరెవ్వరూ మార్గాన్ని తెలియచేయలేరు. తండ్రి నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి అని అతి సహజమైన రీతిలో తెలియజేస్తారు. తండ్రి ఆత్మలతో మాట్లాడతారు. ఏ గుజరాతీలతో లేక సింధీలతోనే మాట్లాడరు. ఇది ఆత్మిక జ్ఞానం. శాస్త్రాలలో ఉండేది దేహ జ్ఞానం. ఆత్మకే జ్ఞానం అవసరం. ఆత్మనే పతితంగా అయింది. దానికి ఆత్మిక ఇంజెక్షన్ వేయాలి. తండ్రిని ఆత్మిక అవినాశి సర్జన్ అని అంటారు. నేను మీ ఆత్మిక సర్జన్ను అని వారు వచ్చి తమ పరిచయాన్ని ఇస్తున్నారు. మీ ఆత్మ పతితమైనందున శరీరం కూడా రోగిగా అయిపోయింది. ఈ సమయంలో ముఖ్యంగా భారతీయులు మొత్తం ప్రపంచమంతా నరకవాసులుగా ఉన్నారు. మళ్ళీ స్వర్గవాసులుగా ఎలా అవ్వగలరో తండ్రి అర్థం చేయిస్తున్నారు. బాబా చెప్తారు, నేనే వచ్చి పిల్లలందరినీ స్వర్గవాసులుగా చేస్తాను. నరకవాసులుగా ఉండే వారము అని మీకు కూడా తెలుసు. కలియుగాన్ని నరకమని అంటారు. ఇప్పుడు ఈ నరకానికి కూడా అంతిమ సమయం. భారతీయులు ఈ సమయంలో రౌరవ నరకంలో ఉన్నారు. దీనిని రాజ్యమని కూడా అన్నారు. పోట్లాడుతూ జగడాలాడుతూ ఉంటారు. ఇప్పుడు తండ్రి స్వర్గానికి తీసుకెళ్లేందుకు యోగ్యులుగా తయారు చేస్తారు కనుక వారి మాటను వినాలి కదా. వీరికి తమ ధర్మశాస్త్రాన్ని గురించి కూడా తెలియదు. తండ్రిని గురించే తెలియదు. తండ్రి చెప్తారు, నేను మిమ్మలను పతితుల నుండి పావనంగా చేశాను. శ్రీకృష్ణుడు కాదు. శ్రీకృష్ణుడు నెంబర్ 1 పావనుడు. అతడిని శ్యామసుందరుడు అని కూడా అంటారు. కృష్ణుడి ఆత్మ పునర్జన్మలు తీసుకుంటూ ఇప్పుడు నల్లగా అయింది. కామచితిపై కూర్చుని నల్లగా అయింది. జగదంబను నల్లగా ఎందుకు చూపుతారో ఎవ్వరికీ తెలియదు. ఎలాగైతే కృష్ణుడిని నల్లగా చూపించారో అలాగే జగదంబను కూడా నల్లగా చూపించారు. ఇప్పుడు మీరు అపవిత్రంలో నల్లగా ఉన్నారు. మళ్ళీ సుందరంగా అవుతారు. భారతదేశం చాలా సుందరంగా ఉండేది అని మీరు అర్థం చేయించవచ్చు. ఆ సుందరతను చూడాలి అంటే అజ్మీర్లో బంగారు ద్వారకలో చూడండి. స్వర్గంలో బంగారు వజ్రాల మయమైన మహల్లు ఉండేవి. ఇప్పుడు రాళ్ళు రప్పలతో తయారైన భవనాలు ఉన్నాయి. అన్నీ తమో ప్రధానంగా ఉన్నాయి. శివబాబా బ్రహ్మబాబా ఇరువురు కలిసి ఉన్నారు కనుకనే బాప్ దాదా అని అంటారు అని పిల్లలైనా మీకు తెలుసు. ఆస్తి శివబాబా నుండి లభిస్తుంది. ఒకవేళ దాదా నుండి బ్రహ్మబాబా నుండి అని అంటే మరి శివుడి వద్ద ఏముంది? వారసత్వం శివబాబా నుండి బ్రహ్మ ద్వారా లభిస్తుంది. బ్రహ్మ ద్వారా విష్ణుపురం స్థాపన జరుగుతుంది. ఇప్పుడు ఇది రావణ రాజ్యం. మీరు తప్ప అందరూ నరకవాసులుగా ఉన్నారు. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. పతితుల నుండి పావనంగా అవుతున్నారు. మళ్ళీ విశ్వ అధికారులుగా అవుతారు. ఏ మనుషులు ఈ చదువును చదివించడం లేదు. మీకు మురళి ఎవరు వినిపిస్తారు? శివబాబా. పరంధామం నుండి పాత ప్రపంచంలో పాత శరీరంలో వస్తారు. ఎవరికైనా నిశ్చయము కలిగినట్టయితే బాబాతో మిలనం అంటే కలవకుండా ఉండలేరు.
మొదట అనంతమైన తండ్రిని కలవాలి అని అంటారు. కలవకుండా ఉండడానికి సాధ్యం కాదు. బేహద్దు తండ్రి ఎవరైతే స్వర్గ అధికారులుగా తయారు చేస్తారో ఆ బేహద్దు తండ్రి వద్దకు మమ్ములను తక్షణమే తీసుకెళ్ళండి. శివబాబా రథం ఏదో చూడనైనా చూస్తాము అని అంటారు. ముస్లిమ్స్ కూడా గుర్రాన్ని అలంకరిస్తారు. పట్కా నడికట్టును గుర్తుగా ఉంచుతారు. అది మహమ్మద్ రథం. అతడు ధర్మస్థాపన చేశాడు. భారతీయులు నందికి తిలకం దిద్ది మందిరంలో ఉంచుతారు. దీనిపై శివుడు స్వారీ చేశారు అని భావిస్తారు. ఇప్పుడు ఎద్దుపై శివుడు కానీ శంకరుడు కానీ స్వారీ చేయలేరు. ఏమీ అర్థం చేసుకోరు. శివుడు నిరాకారుడు. వారు ఎలా స్వారీ చేస్తారు? ఎద్దుపై కూర్చునేందుకు బాబాకు కాళ్ళు ఉండాలి కదా. ఇదంతా అంధవిశ్వాసం. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, బాబా నుండి లభించే జ్ఞానామృతాన్ని త్రాగాలి, ఇతరులకు త్రాగించాలి. పూజారుల నుండి పూజ్యులుగా అయ్యేందుకు వికారాలను త్యాగం చేయాలి. సెకండ్ పాయింట్, స్వర్గానికి వెళ్లేందుకు యోగ్యులుగా చేసే తండ్రి చెప్పే ప్రతి మాటను అంగీకరించాలి, గౌరవించాలి. పూర్తి నిశ్చయ బుద్ధి కలవారిగా అవ్వాలి. వరదానము. అనుభవం యొక్క విల్ పవర్ ద్వారా మాయ యొక్క పవర్ను ఎదిరించే అనుభవి మూర్తిభవ. అన్నిటికంటే శక్తిశాలి స్థితి మీ స్వంత అనుభవం. అనుభవి ఆత్మ తన అనుభవం యొక్క విల్ పవర్ ద్వారా మాయ యొక్క ఏదైనా శక్తిని, అన్ని విషయాలను, సర్వ సమస్యలను సులభంగా ఎదిరించగలదు. అంతేకాక ఆత్మలందరినీ తృప్తిపరచగలదు కూడా. ఎదుర్కొనే శక్తి ద్వారా అందరినీ తృప్తిపరిచే శక్తి అనుభవం యొక్క విల్ పవర్ ద్వారా సహజంగా ప్రాప్తిస్తుంది. అందువలన ప్రతి ఖజానాను అనుభవంలోకి తెచ్చి అనుభవి మూర్తిగా అవ్వండి. స్లోగన్. ఒకరినొకరు చూసుకునేందుకు బదులు స్వయాన్ని చూసుకోండి, పరివర్తన చేసుకోండి. అవ్యక్త సూచన. సదా అచల్ అడోల్ ఏకర స్థితిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. ప్రతి శక్తి యొక్క, ప్రతి ప్రాప్తి యొక్క, ప్రతి గుణం యొక్క అనుభవం ఉందా అని స్వయాన్ని చెక్ చేసుకోవాలి. అనుభవం యొక్క అథారిటీ ఉంటే ఎలాంటి పరిస్థితి అయినా అనుభవం యొక్క అథారిటీ ముందు ఎంత మాత్రం ప్రభావం చూపలేదు. అనుభవి మూర్తులు ఎప్పుడైనా ఏ పరిస్థితిలోనైనా అచల్ అడోల్గా స్థిరంగా ఉంటారు. అలజడిలోకి రారు. ఎందుకంటే అన్నిటికంటే అతిపెద్ద అథారిటీ అనుభవం. ఏ సమయంలో ఏ శక్తి అవసరమో ఆహ్వానించినట్లయితే ఆ శక్తి ఒక్క సెకండ్లో సహయోగిగా అవుతుంది. ఓం శాంతి.